వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపల్లోని కొత్త చెరువు నాల మరోసారి కబ్జాకు గురైంది. ఒకవైపు మున్సిపల్ శాఖ, ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు కలిసి షోకాజ్ నోటీసులు ఇచ్చిన తాజాగా కొత్త చెరువు నాల మరో చోట కబ్జాకు గురైంది. పరిగి మున్సిపల్కు రోజురోజుకు విస్తరిస్తూ అభివృద్ధి చెందడంతో అడిగేవారే లేరంటూ నాలాను ఇష్టం వచ్చినట్లుగా కబ్జా చేస్తున్నారు. హైవే రోడ్డు పక్కన కోట్లు విలువ చేసే స్థలం. ఈ తంతు 2-3 రోజులుగా పరిగి మున్సిపల్ హైవే రోడ్డు పక్కనే జరుగుతున్న మున్సిపల్ రెవెన్యూ అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు అంటూ ప్రజలు తప్పుబడుతున్నారు. ఓవైపు స్థానిక ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి కొత్త చెరువును పునర్నిర్మించి బోటింగ్ ఏర్పాటు చేయాలన్న ఆలోచనతో ఉంటే అధికారులు మాత్రం ఆయన ఆశయాలకు తూట్లు పొడుస్తున్నారంటూ మున్సిపల్ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ రెవెన్యూ అధికారులు స్పందించి కొత్త చెరువు నాలాలో కడుతున్న బేస్మెంట్ నిర్మాణాన్ని నిలిపివేయాలని కోరుతున్నారు. వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపల్లోని కొత్త చెరువు నాలా మరోసారి కబ్జాకు గురైంది. ఒకవైపు మున్సిపల్ శాఖ, ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు కలిసి షోకాజ్ నోటీసులు ఇచ్చినా తాజాగా కొత్త చెరువు నాల మరో చోట కబ్జాకు గురైంది. పరిగి మున్సిపల్ రోజురోజుకు విస్తరిస్తూ అభివృద్ధి చెందడంతో అడిగే వారే లేరంటూ నాలాను ఇష్టం వచ్చినట్లుగా కబ్జా చేస్తున్నారు. హైవే రోడ్డు పక్కన కోట్లు విలువ చేసే స్థలం. ఈ తంతు 2-3 రోజులుగా పరిగి మున్సిపల్ హైవే రోడ్డు పక్కనే జరుగుతున్న మున్సిపల్ రెవెన్యూ అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారంటూ ప్రజలు తప్పుబడుతున్నారు. ఓవైపు స్థానిక ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి కొత్త చెరువు పునర్నిర్మించి బోటింగ్ ఏర్పాటు చేయాలన్న ఆలోచనతో ఉంటే అధికారులు మాత్రం ఆయన ఆశయాలకు తూట్లు పొడుస్తున్నారంటూ మున్సిపల్ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ రెవెన్యూ అధికారులు స్పందించి కొత్త చెరువు నాలాలో కడుతున్న బేస్మెంట్ నిర్మాణాన్ని నిలిపివేయాలని కోరుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి బాసత్ అందిస్తారు. వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపల్లోని కొత్త చెరువు నాలా మరోసారి కబ్జా గురైంది. ఒకవైపు మున్సిపల్ శాఖ, ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు కలిసి షోకాజ్ నోటీసులు ఇచ్చినా కానీ తాజాగా కొత్త చెరువు నాలా మరో చోట కబ్జాకు గురవుతుంది. పరిగి మున్సిపల్ రోజురోజుకు విస్తరిస్తూ అభివృద్ధి చెందడం, దినదిన అభివృద్ధి చెందుతున్నా కానీ కబ్జాలు కూడా దినదిన అభివృద్ధిగా కబ్జాలు చేసే వాళ్ళు కూడా పెరిగిపోతున్నారు. అడిగేవారే లేదంటూ నాలాలను ఇష్టం వచ్చినట్టు కబ్జా చేసి వాళ్ళు హైవే రోడ్డు పక్కన ఉన్న కోట్ల విలువ చేసే స్థలం కూడా తమ తంతు 2-3 రోజులుగా పరిగి మున్సిపల్ హైవే పై ఈ కొనసాగుతుంది ఈ కబ్జా. ఈ హైవే రోడ్డు పక్కనే జరుగుతున్న ఈ మున్సిపల్ మరియు రెవెన్యూ అధికారులు కూడా తమకేమీ పట్టనట్టు కూడా వ్యవహరిస్తున్నట్టు సమాచారం అందుతుంది. అటు ప్రజలు తప్పు పడుతున్నారు. ఒకవైపు స్థానిక ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి కూడా కొత్త చెరువును పునర్నిర్మించి బోటింగ్ ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో ఉంటే అధికారులు మాత్రం ఆయనే ఆశయాలకు తూట్లు పడుతున్నట్టు సమాచారం అందుతుంది. ముఖ్యంగా మున్సిపల్ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ రెవెన్యూతో పాటు ఇరిగేషన్ అధికారులు స్పందించి కొత్త చెరువు నాలను కడుతున్న బేస్మెంట్ నిర్మాణాన్ని నిలిపేసి దాన్ని తీసేయాలని చెప్పి ఇరిగేషన్ శాఖతో పాటు హైడ్రాకు వాళ్ళు కాంప్లైంట్ చేసే అవకాశాలు ప్రజలు చెప్తున్నారు. థ్యాంక్ యూ బాసత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.